ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మానవతా సంస్థ సేవలు అభినందనీయం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. పెదవేగి మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో ప్రజలకు ఎమ్మెల్యే చింతమనేని హామీ. సెయింట్ తెరిసా మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యార్థిని సంఘ నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవం. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ సూచన. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి. సంఘ భవనంలో ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. శ్రీనివాసుడికి ఆషాఢం ఎఫెక్ట్. శ్రీవారి క్షేత్రంలో సాధారణ భక్తుల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవత ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో మానవత కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ సౌజన్యంతో
బాలాజీనగర్ 6వ డివిజన్లో చాటపర రోడ్ నుండి ఎంఎస్ఎన్ మార్కెటింగ్ వెళ్లే రోడ్డు వరకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న మానవతా స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నుండి సంస్థకు అవసరమైన సహాయ సహకారాలను చేస్తానని సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, మానవతా జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, ఏలూరు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, ఏలూరు యూనిట్ అధ్యక్షురాలు పోడూరి కనకదుర్గ, కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుధ, కోశాధికారి అల్లూరి మోహిని, కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబట్ల సత్యవాణి, అగ్గాల కోహిమ, సభ్యులు కూచిపూడి సత్యనారాయణ, వేమ హరినారాయణ మరియు స్థానిక 6వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వచ్చే వర్షాకాలం వచ్చే నాటికి మొత్తం తినేసుకుని తిరుగుతాడు రమేష్. అంతకంటే ఎక్కువ చూడాలి. మళ్ళీ వర్షం వచ్చేసారి ఉపయోగించుకోండి. ఏముంది వాళ్ళు సేవ చేసేటప్పుడు ఇప్పుడు నేను వేసుకున్నాను. అవును, మీ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా నేను చాలా థ్యాంక్ యూ. డిసైడ్ అయిందో ఒకసారి చూడండి. చూడు మరి ఈ రోజున మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగింది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ రోజున వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను. ఇయే కాదు, నేను అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయాలని చెప్పి మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెంకన్న చెరువు దగ్గర ఏదైతే శ్మశాన వాటిక ఉందో దాంట్లో ఒక షెడ్డు నిర్మాణిస్తానని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని అడిగారు. తప్పనిసరిగా దానికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజాపయోగం అయ్యే పనులు అందరం కూడా స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకనంటే ఈ రోజున సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచే మనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొద్దిగా డబ్బు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలి. తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిన అవసరం ఉంది, ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద శాస్త్రం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికే నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఔదార్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ దిశగా మానవతా ధర్మంతో మానవతా సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తామని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అపూర్వ ప్రజాభిమానం నడుమ దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం పెదవేగ మండలం రామసింగవరం గ్రామంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద జరిగిన సమావేశంలో గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా, డ్రైన్ల నిర్వహణ, అర్హులకు సైతం పెన్షన్లు అందని పలు సమస్యలను ప్రజలు వివరించగా తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, సర్పంచ్ అడపా శ్రీను, ఎంపీటీసీ మాధవ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ భ్రమరాంబ సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దయచేసి అందరూ కూడా వెనకరండి. నువ్వు రాసినవి ఏమని అడుగుతున్నా ఈ 50 రోజుల్లో నువ్వు చెక్ చేసావా? నువ్వే ఎవరు దాన్ని బయట చెప్పండి. ఎందుకు తప్పు చేయాలి? ఇక్కడ కాదు రామసింగ్ గారు కాదు ఇంకోసారి చేస్తావా ఉద్యోగం? నువ్వు ఎందుకు తప్పు చేయాలి? ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాడు ఎవడో మీరు కాపాడుతుందా? చేయలేదు మనం చేయకపోతే చేయకపోయలే. మన తెలుగుదేశం కాదు మనం చేయరా, జనసేన కాదు చేయరా. ఇప్పుడు అసలు లేని దానికి పార్టీలు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఉన్నామని వదిలిపెట్టి ఆ విల్లెన్ ఉన్నాయి. ఎగ్గొట్టిస్తే ఈ బోర్కి పెట్టాం సార్. బోర్ క్యాన్సల్ అయింది, ఆ బోర్ లేదు, పోయింది సార్, వెళ్ళిపోయారు. ఇద్దాంలే కదరా. నేను వచ్చిన ఉద్దేశం మిమ్మల్ని అభినందించడానికి, మీరు పోరాడి నేను ఎమ్మెల్యే అవడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు మీకు కృతజ్ఞతలు చెప్పి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏమన్నా మీరు చెబితే వాటిని రాబోయేటువంటి రోజుల్లో అమలు చేయడానికి ఏ విధంగా చేయడానికి వీలు పడుతుందో ఆ విధంగా ప్రయత్నం చేయడానికి, మిమ్మల్ని అడగటానికి, తెలుసుకోవటానికి మీ దగ్గరికి రావడం జరిగింది. కొన్ని సమస్యలు చెప్పారు, అన్ని న్యాయబద్ధమైనటువంటి విషయాలే మాట్లాడతారు. మీరు ఇచ్చారు, భగవంతుడు కల్పించాడు, తప్పనిసరిగా చేద్దాం, అన్ని కూడా అధిగమిద్దాం. అద్దింట్లో కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కానీ ఉండేవాళ్ళు లేకుండా రామసింగవరం మొత్తం ఊరంతా జరిగి పెట్టా కానీ ఒక్కడ కూడా దొరకకూడదు. వాళ్ళందరూ సొంత ఇళ్లలో హ్యాపీగా ఎవరికి బెదరకుండా భయపడకుండా బతికే విధంగా కాలనీని ఇస్తాం, డెవలప్ చేస్తాం. ఇప్పుడు కూడా విద్యార్థినులకు నాయకత్వ స్థానంతో పాటు బాధ్యత ఏర్పడుతుందని, విలువలను కాపాడుకుంటూ తోటి వారితో సమైక్యంగా మెలుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రయత్నించాలని సూచించారు డాక్టర్ పి నిర్మల కుమారి. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థిని సంఘ ప్రతినిధుల నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నిర్మల్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ నిర్మల్ కుమారి మాట్లాడుతూ నాయకులు ఎంతో ఉత్సాహంగా అందరితో కలిసిమెలిసి పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల్ కుమారి తాను, తన ఇద్దరి సోదరీమణులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులమని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ నాయకత్వం అనేది విద్యార్థుల్లోని వాస్తవిక సామర్థ్యాన్ని వెలికితీస్తుందని, నాయకులు తమ కార్యవర్గ సభ్యులు అందరితో నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ నిర్మల్ కుమార్ని కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు సత్కరించారు. ఈ వేడుకలను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ ఆధ్వర్యంలో సోషల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ రత్నమేరి, అధ్యాపకులు డాక్టర్ ఇస్తర్ కళ్యాణి, శ్రీమతి జోస్ఫిన్, శ్రీమతి చిట్టమ్మ, శ్రీమతి అనూష నిర్వహించారు. కళాశాల విద్యార్థి సంఘ నూతన కార్యవర్గ అధ్యక్షురాలుగా కుమారి లిసా జోస్, ఉపాధ్యక్షులుగా కుమారి కుసుమశ్రీ, కార్యదర్శిగా కుమారి జ్ఞాని జైన్, ఉప కార్యదర్శిగా కుమారి నందిని ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ తెలియజేశారు. పీజే విద్యార్థి సంఘ నాయకురాలుగా కుమారి సృజన మరియు కార్యదర్శిగా కుమారి లక్ష్మీ ప్రియాంకలు ఎంపికయ్యారు. కార్యవర్గ ప్రతినిధులను వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ క్రిషియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల అభినందించారు. July World Population Day was organized with many say no, though they are able to be, they have good leadership qualities within them, they don't come forward. But these students have come forward and
we wish them all the best. And today, as a chief guest, we have Dr. Nirmala Kumari, who she herself said, I was a shy student, not very confident of speaking as a student. But now you have seen how she has climbed the ladder of success slowly and steadily, and she has reached this. And she is distinguished in her service because she says, she acknowledged this, that the values that she has learned in this institution, it has helped her and her sisters, she said. So our aim is to create women, empowered women leaders, and she is one example of that. And today, being a principal, coming over and spending half a day, it's a great difficulty because they have, each institution is these days pressurized for various responsibilities, and as principals, moving away is difficult. But thank you, ma'am, for covered not only education but also with the values and principles that guide us in life also. Under the leadership of Dr. Sister Mercy, the college has continued to flourish and uphold its reputation as a center of academic excellence and personal growth. As already told, I am also the student of St. Teresa. Not only me, my siblings, my elder sister also studied her. And now they are standing in the position of my elder sister, she is a junior college principal, and my younger sister, she is a professor in KL University in the department of PhD. We embark on a new chapter celebrating the appointment of our new leaders and torchbearers. I am honored to welcome our esteemed chief guest, Dr. P. Nirmala Kumari, Principal of SCHV PMR Government Degree College, Ganapavaram, West Godavari District. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారంతో పాటు వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. శనివారం టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్లో హైదరాబాద్కు చెందిన తనుహిత ఆయుర్వేద చికిత్సాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. తొలుత క్యాంప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి అసోసియేషన్ సెక్రటరీ దేవినేని భాస్కర్రావు, వైస్ ప్రెసిడెంట్ వడ్లపట్ల నారాయణరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ దాసరి గణేష్ బాబు మరియు సీనియర్ సిటిజన్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయుర్వేద మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ గాయత్రీదేవులు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డాక్టర్ దిర్సాల వరప్రసాద్, భాస్కర్రావు, సుబ్బారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సునీల్ గారు, డాక్టర్ సునీల్ గారు 70 కోడంతో కూడా డెంటల్ క్యాంప్ పెట్టిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అందేశ్వరవాసులుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాత పద్ధతులను అవలంబించాలనే ఉద్దేశంతో ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ వాళ్ళు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళ సూచనలు సలహాలు భవిష్యత్ నాయకులకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదన్నా కూడా ఎక్కువగా వాడే పరిస్థితుల్లో వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి పాత పద్ధతిలో ఆయుర్వేదిక్లోనే ప్రతి దానికి కూడా రెమెడీ అనేది ఉంది.
దాన్ని మళ్ళీ కూడా మరి హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని కూడా సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి క్యాంపుని నిర్వహించడం జరిగింది. అలాగే హోమియో డాక్టర్ గారిని కూడా మరి ప్రతి శనివారం కూడా అది కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆయుధ ఆరోగ్యంగా ఉండాలి. ఈ సేవలు మాకు అవసరం, మీ సూచనలు మాకు అవసరం. తప్పనిసరిగా మీరందరూ కూడా ముందు రేపు మంచి సమాజం కావాలి అనుకుంటే మీరు నూరేళ్ళు పాటు ఉండాలి. దానికి తగ్గ సలహాలు సూచనలు చేసుకుంటూ మీరందరూ కూడా ఇదే కంటిన్యూ చేయాలి. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు 3వ తారీఖు ఆగస్టు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు నందు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లతోటి ఆయుర్వేద మెడికల్ క్యాంపు జరగడం జరిగింది. నా పేరు దేవినేని భాస్కర్రావు. నేను ఇక్కడ సెక్రటరీగా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఇందులో జాయిన్ అవటానికి అర్హులు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అధికారికంగా ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్గా ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మేము సీనియర్ సిటిజన్స్లో 600 మంది మెంబర్స్ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఒక 40-50 మంది వచ్చి కూర్చుని ఇక్కడ మంచి చెడులన్నీ మాట్లాడుకుంటూ ఒక కుటుంబంలాగా కలిసి ఉంటూ ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్ నుంచి మేము ఇది స్థాపించి 20 సంవత్సరాలు అయిపోయింది. పీరియాడికల్గా అవసరమైనప్పుడల్లా వెళ్ళి ముందుకు వచ్చిన వాళ్ళ ద్వారా అక్కడ ఆర్థికంగాను ప్లస్ వాళ్ళకి అనేక రకాలుగా సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా సీనియర్ సిటిజన్ మమ్మల్ని మేము గౌరవించుకుంటూ మమ్మల్ని మేము మాకున్న సమస్యలు తీర్చుకుంటూ ఈ వయసులో కూడా అంతా కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు యావరేజ్ చూసుకుంటే మీకు 70 years వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ కూడా. ఈ 70 ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి అందరికీ మన సమాజానికి కూడా మేము సేవ చేస్తూ ఉంటాము అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను ఈ రీసెంట్గా ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ ఆఫీస్కి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. నేను 1976 నుంచి జేసీస్ లైన్స్ రోటరీ అనేక సంఘ సందర్భంలో మానవతా వరకు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నన్ను జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు దానికి ఆ పదవికి న్యాయం చేస్తానని దీనికి నా సీనియర్ సిటిజన్కి నా వంతు సహకారం అందిస్తానని మీ ముందు చెప్తున్నాను. థ్యాంక్స్ సార్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మరియు చింతలపూడి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ మధుబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామం తక్కువ రవాణా సదుపాయం గల టి నర్సాపురం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో వైద్య శిబిరం మరియు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని రవాణా సదుపాయం లేని మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, అందులో భాగంగా మర్రిగూడెం గ్రామంలో గిరిజన ప్రజలకు వైద్య సదుపాయం అందించడం జరిగిందని, అలాగే వారి హక్కుల గురించి చట్టాల గురించి వివరించడం జరిగిందని తెలిపారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు కల్పించిందని, హక్కులపైన అవగాహన కల్పించడం కోసం అలాగే వారి బాధ్యతలను తెలియజేయడం కోసం ఇటువంటి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ మధుబాబు, జీలుగుమిల్లి సేఐ క్రాంతి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి నాగేశ్వరరావు, ప్యానల్ లాయర్ పి శ్రీనివాస్, సిహెచ్ నాగేశ్వరరావు, యేసుబాబు, ఉమర్ ఫరూక్, పి డేవిడ్ రాజు, ఎం రాజ్ కుమార్ మరియు పారా లీగల్ వాలంటరీ అక్బర్ అలీ, వైద్య నిపుణులు డాక్టర్ జె కల్పన మరియు కె నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మర్రిగూడెం గ్రామంలో అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కలిపి ఒక వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మ్యాజిస్ట్రేట్ గారు వచ్చినారు. అలాగే నేను సెక్రటరీని. ఇక్కడ వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా దానికి ముందుగా ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి హక్కుల పట్ల అదేవిధంగా కొన్ని చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ ఒక 3 డాక్టర్స్ దాకా వచ్చినారు. అలాగే ఆశా వర్కర్స్ కొంతమంది వచ్చినారు. వాళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ ప్రజలకు కూడా మర్రిగూడెం అనుకున్న అన్ని ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్య సహాయం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దాన్ని వినియోగించుకోండి. అది ఉచితంగా కాదు,
మీ కొరకు అంటే మీ హక్కు అది, మీకు ఎవరు ఉచితంగా చేయట్లా, మీ హక్కు అది వైద్యం అనేది. అట్లాగే పోలీసు వారు ఉన్నారు, వాళ్ళు ఏదైనా మీకు సమస్య వస్తే మీకు సేవ చేయడానికే ఉన్నారు, సేవకులే వాళ్ళు, అంతే. మీ మీద ఏదో కమెంట్ చేయటమో లేదా మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీరు ఏదైనా సమస్య చెప్తే మీకు రక్షణ కల్పించడానికి ఉన్నారు అక్కడ, రక్షణ కల్పించడానికే. అర్థమైందా? ఏదన్నా కేసు ఉంటే కనుక వాళ్ళకి మీరు ఏం చేయాలా, అసిస్ట్ చేయాలా. అంటే ఒక కేసు ఏదో ఉందనుకుందాం, ఏదో జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక క్రైమ్ జరిగింది, దానికి ఏం జరిగింది అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ స్టేట్మెంట్ రాసుకునేటప్పుడు సహకరించాలి. ఏం చేయాలి? పోలీసులకు మనం సహకరించాలా వద్దా? సహకరిస్తే మనకి ఆ కేసు సాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? అట్లా కాకుండా వేరే విధంగా ఉంటే మటుకు ఆ సమస్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. పాల్పడకుండా మరి ఇలాంటిది ఏదైనా అభంశుభం తెలియని పిల్లల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు మరి వాళ్ళ లైఫ్ అనేది ఒక స్పాయిల్ అయిపోతుంది. అలాంటిది జరగకుండా వాళ్ళకు కూడా మంచి విద్యాబుద్ధులు చెప్పించడం కూడా జరుగుతుంది. విచారణలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా ఈ చట్టం అనేది ఉందన్నమాట. పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా విచారించే భాగంగా మరి పోలీసు వారు వాళ్ళు భయపెట్టకుండా, బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా విచారణ చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్ష పడేలాగా చేస్తారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా పాఠ్యపుస్తకాలు, వ్రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యకు కట్టుబడి ఉందని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. అదేవిధంగా అధ్యాపకులు చెప్పిన కళాశాల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అనంతరమైన నిర్మాణం ఆగిపోయిన మినీ స్టేడియం భవనాన్ని పరిశీలించి తిరిగి నిర్మాణం జరిగేలా చర్యలు చేపడతానని అన్నారు. కళాశాల విద్యార్థుల రాకపోకల కోసం ఆర్టీసీ బస్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, మండల భాజపా అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ బొరగం సతీష్ కుమార్, అధ్యాపకులు డిఈ ప్రసన్న కుమార్, ఆంజనేయులు, బంగారు బాబు, రాజేష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. దీన్ని అభ్యసించి మన భవిష్యత్తుని మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికి కూడా ఒక గోల్ చేసుకోండి. మనం చదువుకుంటున్నాం, దీనికి మీ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే, అవునా కదా? డబ్బున్న వాళ్ళు ఉన్నారా? లేదు కదా? మీ తల్లిదండ్రులు పనిచేసి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు, ఆ డబ్బులతో మీరు చదువుకుంటున్నారు. మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, లేకపోతే కొంతమంది పోలీస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది కలెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు చదువుకునేటువంటి చదువుని ఎప్పుడైతే ఆస్వాదిస్తారో అప్పుడే మీరు ఉన్నత విద్యలో అభ్యసిస్తారు. దయవుంచి ఎవరు కూడా చదువుని పక్కన పెట్టద్దు, ఎవరు కూడా చదువును మానేయద్దు. మీరందరూ కూడా చదువుకొని మన దేశ భవిష్యత్తుని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉండడానికి ఈరోజు అనేక మంది మన కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా. అలాగే అంబేద్కర్ గారు కానీ, ఇప్పుడు మనం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన మన కోసం ఎంత చేశారు మీ అందరికీ తెలుసు. ఆ పేరు మీద ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గారు మనకి ఇక్కడ ఉండేటువంటి చట్టాల కోసం ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసు. మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మేమందరం కూడా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, సామాన్య వ్యక్తులు. మనం ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. తప్పకుండా మీ అందరూ కూడా రానున్న రోజుల్లో మంచి ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీ హాస్టల్కి సంబంధించి నేను గెలిచిన 10 రోజులకే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను 2-3 సార్లు వచ్చారు, కానీ నేను అంత కొద్దిగా బిజీగా ఉండి పట్టించుకోలేకపోయాను. తర్వాత వెంటనే
దానిపై ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మీకు హాస్టల్ ఇప్పించడం జరిగింది. దీనికి మీకోసం అంత కష్టపడినటువంటి మీ స్టాఫ్ అందరికి కూడా నేను ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అందులోనూ ఆషాఢం కావడంతో భక్తుల రాక కాస్త తగ్గుముఖం పట్టింది. రేపు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. భక్తులు లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్యాన్నదానం వద్ద సాధారణ రద్దీ కనిపించింది. అలాగే స్వామివారి నిత్య కళ్యాణం మండపంలో 40 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మహాశయులారా, శ్రీ స్వామివారి శాశ్వత అన్నప్రసాద ట్రస్టునకు, గో సంరక్షణ పథకమునకు, వృక్ష ప్రసాద పథకము పొందవలసినట్లుగా తెలియజేయడమైనది. కావున భక్తులు జనాలు లేరని ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగు లేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును.
టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1, బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్ పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, సిఇఓ ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం, శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ వాటి శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు. అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మెప్మా ఆర్పీలు తమ సమస్యలను ఆయనకు తెలిపి పరిష్కరించాలని కోరారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, చల్లా దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, చింతలపూడి టీడీపీ నాయకులు పెదబాబు, బౌరోతు బాలాజీ, ఆర్నేపల్లి తిరుపతి, రెడ్డి నాగరాజు, మాకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్ని మన వార్డులో కూడా అడ్మిట్ చేసి అంతా కూడా ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తున్నారు అయిపోయింది వాసవి క్లబ్ ఏలూరు, కేసీజీఎఫ్, వీకేఎస్పీ ఏలూరు టౌన్ క్లబ్ సంయుక్తంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ సభ్యులు మరియు వాసవి వంతులు అందరూ కూడా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి పోరా రామకృష్ణ పర్యవేక్షించారు. అతిథులుగా జోన్ చైర్మన్ మద్దుల పవన్ కుమార్, మద్దుల కేశవ మరియు అధ్యక్షులు ఉప్పాల దుర్గారావు, ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు పంట దిగుబడి డిమాండ్కి అవకాశం ఉన్న వంగడాలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో శనివారం ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో విస్తరణ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హబీబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించే విధంగా రైతులకు అవగాహన కలిగిస్తామని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదల వల్ల ఖరీఫ్ నార్మల్తో పాటు ఊడిపేసిన వరిచేలు నీట మునిగాయని అన్నారు. దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించామని తెలిపారు. అలాగే ఇటీవల కలుపు నివారణ మందులు పెరిగిపోయాయని వాటిని తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు విస్తరణ అధికారులు రైతులకు చేరవేస్తామని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చునని సూచించారు. అంటే ప్రతి నెల వ్యవసాయ అధికారులు అలానే శాస్త్రవేత్తలు కలిసి రైతుల సమస్యల మీద ప్రతి నెల చర్చించి, అంటే రైతుకు సాగులో ఎలాంటి సమస్యలు ఉంటాయి, రైతులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, వాళ్ళు అధిక దిగుబడులు తీసుకోవడానికి మార్గాలు, లేదంటే పెట్టుబడి తగ్గించుకునే మార్గాలు, నాణ్యమైన ఉత్పత్తులు తీసుకోవడానికి మార్గాలు, అందరం కలిసి కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే ఆదర్శ రైతులు, గ్రామంలో వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు అందరం కలిసి ఈరోజు ప్రతి నెల జరుగుద్ది. ఈ నెల అంటే ఆగస్టు నెల సమావేశం ఇక్కడ జరిగిందండి. దీంట్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు. అలానే మనకు 7 సబ్ డివిజన్ల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు జిల్లాలో 27 మండలాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఖరీఫ్ సాగు ఇప్పుడే ప్రారంభమైంది. మొన్ననే అధిక వర్షాలు వచ్చి అక్కడక్కడ నారుమళ్ళు లేకపోతే వేసిన నాట్లు దెబ్బతినడం, కొంత నీట మునకలో ఉండడం ఇలాంటివి జరిగినాయండి. వీటన్నిటి నుంచి అంటే రైతులు చేయాల్సిన విషయాల మీద చర్చించడం జరిగింది. అలానే ఏ రకాలు సాగు చేసుకుంటే రైతులకు వెసులుబాటు ఉంటుంది, అమ్ముకోవడానికి కూడా ముఖ్యం. ఇక్కడ ఏదో రకం వేసి మళ్ళీ రేపు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా రైతులకు అంటే ఇక్కడ మాటేరులో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే విస్తరణాధికారులు కూడా అవసరం ఉంటుంది. వీళ్ళందరూ కలిసి జాయింట్గా సమావేశమయ్యి దాని ఉద్దేశము ఫైనల్గా రైతుకు చేరవేయాలి. రైతుకు ఈ వ్యవసాయంలో వరవడి లేకపోతే వ్యవసాయము సాగు విజయవంతం కావడానికి మేము ఈ విధంగా ప్రతి నెల సమావేశం అవుతాం. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అదే. నమస్కారం అండి.
జీలిగిమిల్లి మండలం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలంలో వరద ముంపు గ్రామాలు కొమ్మరగూడెం అల్లూరినగర్ గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు బాధిత సుమారు 250 కుటుంబాలకు రెడీమేడ్ దుస్తులు దుప్పట్లు చెప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మాట్లాడుతూ ముంపు బాధితులను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని అన్నారు. వరద బాధిత గ్రామాల్లో ముందస్తుగా ఎటువంటి వ్యాధులు రాకుండా అధికారులతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, అఖిల భారత కాపు సంఘం పోలవరం నియోజకవర్గ కన్వీనర్ సూర్య శ్రీనివాసరావు, నాయకులు వీరభత్తుల ధనంజయరావు, కోలారాము, కొట్టే తులసిరావు, తొమ్మిదేళ్ల శ్రీనివాస్, సంజయ్ అశోక్, పారేపల్లి స్వామి, సూర్యక్రాంతి తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండలం కొమ్మరిగూడెం గ్రామంలో మన కాపు సంఘం తరఫు నుంచి నియోజకవర్గ కన్వీనరు సూర్య శ్రీనివాస్ గారు, అలాగే జీలిమిల్లి మండల కన్వీనరు ధనంజయ్ గారు, మా చేతుల మీద జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డమనుగు రవికుమార్, మరి ఇక్కడ పాల్గొన్న జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ఈ గ్రామం మన ఫ్లడ్లో చాలా దారుణంగా 90% డ్యామేజ్ అయింది. వీళ్ళ ఉడత సాయంగా ఇవాళ దుప్పట్లు, మంచి దుప్పట్లు, అలాగే చిన్నపిల్లలకి బట్టలు, ఆడవాళ్ళకి బట్టలు, చెప్పులు, ఇలాగ ఎవరికి వచ్చిన వాళ్ళు ఇవాళ సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ధనంజయ్ గారికి, శ్రీనివాస్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున కూడా మా మండలం నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాము. అలాగే ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే గారు నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్నాం. ఈ గ్రామాన్ని మొత్తం ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ముందు వీళ్ళకి వేరే ప్లేస్ అనేది అలాట్ చేస్తామనేది మన కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఎలాంటి సహాయ సహకారాలు ఇంకా అల్లూరు నగర్ అని ఒకటి ఉందంటే అదొకటి, ఈ పక్కన ఇంకో గ్రామం. రజక వృత్తిదారుల సంక్షేమం గురించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, మంత్రులు పూర్తి సహకారాలు అందించాలని, అదేవిధంగా నూతనంగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లా రజక జన సంఘ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణన్ కలిసి రజకుల సమస్యలను వివరిస్తూ రజకుల దోపిఘాట్స్కి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటట్టు విషయంలో ఉమ్మడి జిల్లాలో ఉండే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సహాయం చేయాలని కోరారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో గల నిరుపేద రజక కులస్తులు కుప్పిలి లక్ష్మీనారాయణ, ఆయన భార్య నాగలక్ష్మి ఇంటి సమస్యను కూడా ఏలూరు శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అనంతరం పెదవేగి మండలం దొండపాడులో రజకుల సమస్యలను కట్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రజక సంక్షేమ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రజకుల సమస్యల పరిష్కారానికి అధికారులు చేయూతను అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ క్రాంతి, భుజంగర, వి శ్రీనివాస్, కొమ్మంటి మురళి, దేవరపల్లి సుబ్బయ్య, జంగారెడ్డిగూడెం శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిదారుల సంక్షేమం గురించి వారి సమస్యల పరిష్కారం నిమిత్తం 1962లో జీవో 62 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత జీవో 25 ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా రజక సంక్షేమ కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరగనందువల్ల అనేక సమస్యలు రజకులకి అపరిష్కృతంగా ఉండిపోయినవి. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో కూడా రజక సంక్షేమ కమిటీలు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతను ఏర్పాటు చేసి రజకులు గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రజకులకు ఇచ్చినటువంటి విశ్రాంతి భవనాల నిధులు
సుమారు 2 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగినవి. ఆ నిధులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈ ఉమ్మడి జిల్లాకి ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అయితే నూతనంగా మాకు రజక విశ్రాంతి భవనాలకి 10 లక్షల రూపాయల వంతున మాకు మంజూరు చేయాలని, అన్ని గ్రామాలకు రజక కమ్యూనిటీ హాల్స్ కట్టించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఆదివారం అమావాస్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల వారు అమావాస్య రోజు నాడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశాల్లో తప్పనిసరిగా వారు మినిట్ బుక్లు అరేంజ్ చేసుకొని సంతకాలు పెట్టుకొని వారికి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యలు వారు చర్చించుకొని ట్యాంక్స్ అలాట్మెంట్ విషయంలో కానీ గ్రామాల్లో చెరువులు ఇచ్చారా ఇవ్వలేదా, లీజులు కానీ ఎక్కువ వేస్తున్నారా, ఆక్రమణ ఉన్నాయా, ఇతరత్ర సమస్యలు ఉంటే వారు చర్చించుకొని జిల్లా రజక సంఘం దృష్టికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈరోజు శనివారం పెదవేగి మండలం దొండపాడు అనే గ్రామంలో నేను మాట్లాడటం జరిగింది. జంగారెడ్గూడెం ఖ్యాతిని ఒక విద్యార్థి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక సంస్థ చేసిన ఎంపికల్లో ఆ విద్యార్థిని స్థానం దక్కించుకుంది. భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రాంకి 2 విద్యార్థులు ఎంపికవగా అందులో ఒకరు జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన విద్యార్థిని కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన బందిల సూర్య తేజశ్రీ ఇటీవలే ఏఎఫ్ఎస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన KLYES స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి ఎంపికయ్యారు. దీని నిమిత్తం ఈ నెల 18వ తేదీన అమెరికా వెళ్లనున్నారు. 1 సంవత్సరం పాటు అక్కడ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటుగా మన భారతదేశ సంస్కృతిని అక్కడికి ప్రజలకు తెలియజేయనున్నారు. భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రాంకి 2 విద్యార్థులు మాత్రమే ఎంపికవగా అందులో తేజస్వి ఒకరు. అనంతరం ఆ తల్లి నాగమణి మాట్లాడుతూ తాను ఒంటరి మహిళనని అయినప్పటికీ ఎంతో కష్టపడి తన కుమార్తెను చదివించానని తెలిపారు. తన కుమార్తె లక్ష్య సాధనకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. నా పేరు సూర్య తేజశ్రీ. నేను నా 10th స్టాండర్డ్ని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్కి ఇడుపుగల్లు డాక్టర్ బిఆర్ఏజీ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ మ్యామ్ అండ్ మా ఫ్యాకల్టీ ద్వారా నాకు కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. దాంట్లో నన్ను మా డైరెక్టర్ మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయడం వలన నేను దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే దాంట్లో 12 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 12 స్టేజెస్ కూడా వాళ్ళందరి సహాయంతో వాళ్ళందరూ ఏకీభవించడం వలన నేను వాటిని క్వాలిఫై చేశాను. దాంట్లో రిటర్న్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటిని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఏపీ తరపున కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. దాని నుంచి మన జంగారెడ్డిగూడెం నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్లో 800 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 800 అప్లికేషన్స్లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటీట్ అవ్వగా గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను వెళ్ళడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మన ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్, ఒక ట్రెడిషన్ ఉన్నట్లుగా మన స్టేట్ ట్రెడిషన్ అనేది తీసుకెళ్ళి అమెరికాలో చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ని తీసుకురావడం కానీ డెవలప్డ్ నేషన్గా పిలువబడే ఆ యుఎస్ నుంచి కొన్ని డెవలప్డ్ ఐడియాస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కానీ అలాంటివి కొన్ని ఉపయోగకరమైనవి మన గ్రామానికి కానీ మన స్టేట్కి కానీ చేయడానికి నేను మన ఇండియన్ అంబాసిడర్గా వెళ్తున్నాను. ఎంతో టెక్నాలజీతో డెవలప్ అయ్యింది కాబట్టి అక్కడ నుంచి కూడా ఐడియాస్ తెచ్చుకొని ఇక్కడ ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ సొల్యూషన్తో ఏది కావాలంటే ఆ సొల్యూషన్తో ఈజీ వేలో సాల్వ్ చేయాలని ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే అది మనకి అంత యూస్ఫుల్ అవుతుంది. నన్ను గైడ్ చేసింది సింగిల్ పేరెంట్ అండి. నాకు అన్ని మా మమ్మీయే చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ మమ్మీ చేయడం జరిగింది. అలాగే ఒక పూర్ స్టేటస్ ఫ్యామిలీ నుంచి నేను యుఎస్ వెళ్ళడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అలాగే హెడ్ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే మా ఫ్యాకల్టీ అవ్వచ్చు, డైరెక్టర్ మా మిస్సెస్ బ్యూలా మేడం గారు అవ్వచ్చు, రాజు సార్ అవ్వచ్చు, వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రతి స్టేజ్లో ఎలా చేయాలి, ఎలా వాటిని అధిగమించాలి అనేది ప్రతిదీ నేర్పించారు. మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది అంటే కేవలం ఆ కాలేజ్ నుంచి, డాక్టర్ బ్లాక్ గురుకులం ఐఐటి అకాడమీ నుంచే. సో దానికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నా 10th స్టాండర్డ్లో 580 మార్క్స్తో నేను నా స్కూల్ టాపర్ని. అలాగే నాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇచ్చిన నా స్కూల్కి కూడా నేను చాలా గ్రాటిట్ఫుల్గా ఉంటాను. అలాగే నేను వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తే ఎప్పటికీ ఉంటాను. మా పాప పేరు బందిల సూర్య తేజశ్రీ అండి. నేను వాళ్ళ అమ్మని. నా పేరు నాగమణి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. నేను సింగిల్ పేరెంట్ని కూడా. నేను తను చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డాను.
అలాగే తనని కష్టపడి చదివించాను కూడా. ఆడపిల్లలకి చదువు ఎంతవరకు అవసరం అనేది నాకు బాగా తెలుసు. ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తన భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయం నాకు తెలిసి మా పాపని కష్టపడి చదివించానండి. ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి తనని సెలెక్ట్ చేసి తనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ గుర్తించి తనని ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత తను 10 to 12 స్టేజెస్ దాటి వాటన్నిటిని కంప్లీట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి ఈ మంత్ 18th USA వెళ్ళబోతుంది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జంగారెడ్డిగూడెం డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు అమలు చేయడం లేదంటూ కొంతమంది ఉద్యోగులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని, అర్హతను బట్టే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు శనివారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వైఆర్ఆర్ మోహన్ రావు బదిలీ కోరుతూ ఉన్నతాధికారుల వద్ద నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని, అయినప్పటికీ స్థానిక అధికారులు దాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా అర్హత పొందిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వట్లేదని అన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆరోపణలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణ వివరణిస్తూ మోహన్ రావు బదిలీకి సంబంధించి తాము ఉన్నతాధికారుల రాటిఫికేషన్ కోరామని అన్నారు. దానికి సంబంధించి ఇంకా జవాబు రాలేదని, అదేవిధంగా అర్హతను బట్టి పదోన్నతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణంరాజు, సెక్రటరీ వి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డివిజనల్ ప్రెసిడెంట్ చిన్నం శ్యాంబాబు, సెక్రటరీ టి మురళీమోహన్ రావు, డిప్యూటీ సెక్రటరీ వైఆర్ఆర్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈరోజు 327 యూనియన్ తరపున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేటటువంటి విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశ వైఖరితో, మొండి వైఖరితో ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఈ డివిజన్ లో ఉన్నటువంటి వైఆర్ఆర్ మోహన్ రావు లైన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ఆపరేషన్ జరిగి కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది. గౌరవ సిఎండి గారిని వారిని బదిలీ చేయమని చెప్పి మేము కోరితే యూనియన్ తరఫున వారు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎస్సీ గారు కూడా జంగారెడ్డిగూడెం డిఈ గారు ఆ లైన్ ఇన్స్పెక్టర్ గారిని బదిలీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా డిఈ గారు కావాలని చెప్పి ఈ యూనియన్ కి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ డివిజన్ లో 327 యూనియన్ కి సంబంధించినటువంటి 4 లైన్ మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందడానికి అర్హత పొందున్నారు. అలాగే అసిస్టెంట్ లైన్ మెన్ నుంచి లైన్ మెన్ గా పదోన్నతి పొందడానికి కూడా అర్హత కలిగినటువంటి 4 అభ్యర్థులు కూడా ఈ డివిజన్ లో ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడానికి కాలయాపన చేస్తూ అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరైతే ప్రమోషన్ కి అర్హత పొందున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా రీపోస్టింగ్ ఇవ్వాలి. వైఆర్ఆర్ మోహన్ రావు అని చెప్పి మెడికల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి సీఎండి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే మరి ఇక్కడే మేము తాడో పేడో తేల్చుకోవడానికి ఈ డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. శ్రీ వైఆర్ఆర్ మోహన్ రావు లైన్ ఇన్స్పెక్టర్ ఎర్రగొండపల్లి, అతనికి మార్చిలో యూటిలైజేషన్ ఆర్డర్స్ మనం ఎల్ఎన్డిపేట అంటే పోలవరం మండలంలో ఎల్ఎన్పేటలో అతను అబ్బాయికి బాగోలేదంటే పై హైయర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అతనికి యూటిలైజేషన్ ఆర్డర్ చేయడం జరిగింది. తర్వాత అతను అక్కడ రెగ్యులరైజ్ చేయమని అప్లికేషను పై వాళ్ళకి మన హైయర్ అథారిటీస్కి పెట్టిన తర్వాత ఎస్సీ గారు ఇచ్చింది ఏంటంటే అతను రిప్రజెంటేషన్ నాకు ఫార్వర్డ్ చేస్తూ డిపార్ట్మెంటల్ రూల్స్ని వైలేట్ చేయకుండా చూడమని ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం అతనికి ఎల్ఎన్డిపేటలో అతనికి ఆర్డర్స్ ఇచ్చాం, రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చి రాటిఫికేషన్స్కి ఎస్సీ గారి దగ్గరికి ఆల్రెడీ నేను పంపించడం జరిగింది. ఆ రాటిఫికేషన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అతను జాయిన్ అవ్వచ్చు. ప్యారలల్గా అందరికి కూడా లైన్ ఇన్స్పెక్టర్లు అందరికి కూడా ప్రమోషన్లు ఇచ్చాం. మరి రాటిఫికేషన్ ఆర్డర్స్ వస్తే అతను డెఫినెట్గా అక్కడ జాయిన్ అవ్వచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవతా సంస్థ సేవలు అభినందనీయం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. పెదవేగి మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో ప్రజలకు ఎమ్మెల్యే చింతమనేని హామీ.
సెయింట్ తెరిసా మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యార్థిని సంఘ నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవం. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ సూచన. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి. సంఘ భవనంలో ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. శ్రీనివాసుడికి ఆషాఢం ఎఫెక్ట్. శ్రీవారి క్షేత్రంలో సాధారణ భక్తుల రద్దీ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.